శ్రీకృష్ణ రిసార్ట్స్ వెంకటాపురం తోటాడ దగ్గర శ్రీకృష్ణ రిసార్ట్స్ తెరపల్లి తెరపల్లి శ్రీకృష్ణ రిసార్ట్స్ బాగుంది. హ్యూజ్ ప్లేస్ అది. రూమ్స్ ఏ విధంగా ఉంటుంది, అట్మాస్ఫియర్ అంతా పర్లేదు, బాగానే ఉంది. హ్యూజ్ ప్లేస్ ఉంది. సుమారు ఒక 3-4 ఎకరాల ప్లేస్లో రిసార్ట్. మనం ఎక్స్పెక్ట్ చేయలేంది ఈ లొకాలిటీస్లో. డ్యాన్స్ ఉందండి, అలాగే స్విమ్మింగ్ పూల్ ఉంది. 300 మంది ఉంటారు. మనలు 75 మంది ఇస్తున్నాము. 75 4 ఎంత అవుతారు? రేటరా ఎస్జిఆర్, ఇంతకుముందు జీవీహెచ్, ఇప్పుడు ఎస్జిఆర్. స్విమ్మింగ్ పూల్, రైన్ డాన్స్ అన్నీ ఉంటాయి. చూసాం. బట్ హీట్ వేవ్ కదా ఆలోచిస్తున్నాం, చూద్దాం. ఇంకో క్లాస్మేట్ యాడ్ అయ్యాడండి రిసార్ట్ దీనిలో. ఇదంతా గ్రూప్లో వస్తుంది రాబాయ్. ఇదంతా కూడా చూస్తున్నాం. ఇదేట్రా వందనమా? అరవింద్ సమేత కొండకర్ల. ఇదంతా కూడా కేరళ స్టైల్, బాగుంది చాలా. పాండ్ కేరళ స్టైల్ అంతా బాగుంది. గోకనాథ్ మా క్లాస్మేట్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు. ఇదంతా వెరీ బ్యూటిఫుల్ రిసార్ట్ ఇన్ కొండకర్ల. ఆల్మోస్ట్ కేరళ అనుకున్నాం, కేరళ కాదంటే నాయుడికి అన్నీ తెలుసు కాబట్టి చెట్నాడు స్టైల్ చెప్పి చెట్నాడు బిర్యానీ తిన్నాం తప్ప స్టైల్ తెలియదు మనకి. డిస్కషన్ కోసం అంతా కూడా రిసార్ట్ బుక్ చేసుకోవడం జరిగిందండి. ఇదంతా కూడా మన బడ్జెట్లోనే అయిపోతుంది. గంగాజలం బొండా ఉంటే అదిరిపోయింది. బ్రీడు ఏరా కూడా డే లైట్ అండి, మీద నుంచి వస్తున్న సన్లైట్ అనమాట. రూఫ్ ఏం డిజైన్ చూడండి. ఆల్మోస్ట్ మనకి ఏంటి సీలింగ్లోంచి వస్తున్న లైట్స్ లాగా ఉన్నాయి. అద్భుతం. వాస్తు కూడాను ఈశాన్యం బావి, రిసార్ట్ ఎంట్రన్స్, కేరళ స్టైల్ అట్మాస్ఫియర్, బ్యూటిఫుల్. సందర్శకులతో కడకలలాడుతున్నటువంటి కొండకర్ల లేక్, బ్యూటిఫుల్. మినీ పిక్నిక్ అయిపోయిందిరా మనకి. జనాలు పిక్నిక్ కోసం రావడమేంటి. బాగుంది, బ్యూటిఫుల్, నైస్ నైస్. కొండకల్ ఎప్పటికప్పుడు స్పెషల్గా కనిపిస్తుందండి. బ్యూటిఫుల్. సందర్శకులతో కలకలలాడుతున్నటువంటి కొండకల్ల లేక్ మీరు చూస్తున్నారు. అంటే కట్ అయిపోతాం బర్డ్స్. అంత క్రౌడ్ పెద్దగా నేను చూసి ఉండలేదు ఈ మధ్యకాలంలో. అసలు తుసులు. డ్రీమ్స్ డాబాకి రావడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ కూర్చొని చర్చిస్తాం అనమాట, ఎక్కడ ప్లేస్ నిర్ణయిస్తామని. డ్రీమ్స్ డాబా. ఫుడ్ వరకు చాలా బాగుంది. ఆవకాయ బిర్యానీ ట్రై చేసాం. ఆవకాయ బిర్యానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. డ్రీమ్స్ రెస్టారెంట్ బాగుంది. ఓవరాల్ గుడ్. పిక్నిక్ సెలక్షన్లో భాగంగా కోకో రిసార్ట్స్, ఇది ఎలమంచిల దగ్గర ఉండే గోకువాడ రావడం జరిగిందండి. ఇప్పుడు వెళ్తున్నాం. ఈ లోపల ఎమ్యూనిటీస్ అన్ని మీకు చూపిస్తాం. సో మీరు ఓకే అనుకుంటే ఇక్కడ పెట్టుకుందాం. బాగుంది, హ్యూజ్ ఏరియా అంతా కూడా. ఫంక్షన్స్ గట్రా చాలా బాగుంది, బ్యూటిఫుల్. లో మనం ఇలా టెంట్లో వేసుకోవచ్చు. ఇదంతా హ్యూజ్ ఏరియా, క్రికెట్కి గట్రా, చిల్డ్రన్ ప్లే ఏరియా, పార్కింగ్ అండ్ ఎవ్రీథింగ్ అదిరిపోయింది. అటాచ్డ్ రూము, బ్యూటిఫుల్. రెయిన్ డ్యాన్సు. ఇదంతా స్విమ్మింగ్ పూల్ అనమాట. ఇది రూమ్స్, చాలా బాగుంది అట్మాస్ఫియర్. అమ్మ చాలా పురాతనం ఇప్పుడు. ఓల్డ్ పిరమిడ్. 4th January 2026 సండే. లోమాంబిక అమ్మవారు. ఇది కొత్త టెంపుల్ అనమాట. ఇది ఓల్డెస్ట్ టెంపుల్. గణపతి నమః. లోమాంబ టెంపుల్ అద్భుతం. అమ్మా పర్మిషన్ ఇచ్చా తల్లి నేను చూడడానికి. దారిలో నుంచి వచ్చే వేరే దారి అనమాట. వెరీ వెరీ డిఫికల్ట్. ఇంచుమించు ట్రక్కింగ్ లాగా వచ్చి పెద్ద సాహసం చేస్తేనే కానీ రాలేము. అడవి ఇదంతా ఆల్మోస్ట్. శివాలయం దారుల కొండ నుంచి 5 దారులు అక్కడ పడితే వేరే దారి ఇక్కడ పడుతుందండి. ఇది పంచదారుల కొండ అనమాట. ఇదంతా ఇది ఎంతవరకు ఉంది? ఎలమంచి దగ్గర ఉన్నాం. శివయ్య వచ్చేసాం. గోకవరం శివాలయం. ఆహా. శంభో శంకర నమ పార్వతీపతై హర హర మహాదేవ్.
కలుపుతున్నారు. వందే పన్నగభూషణం యుగధరం వందే పశూనాంబతం వందే శౌర్య శశాంక వందనైనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం హర హర మహాదేవ శంభో శంకర మహాదేవ స్వామి పరమేశ్వర ప్రసాద్ ఓ శంకర వావ్ హర హర మహాదేవ్ బ్రహ్మసూత్రం ఉండే శివాలయానికి శివుడికి మహాప్రతిష్ఠ బ్రహ్మసూత్రం ఉంది. చాలా అద్భుతమైన శివాలయం. మొత్తం అంతా అడవి. అది పంచదార కొండ. అడిగిపోయినట్ట లాస్ట్ టైం ఒక్కరి నుంచి ప్రయత్నించాను, భయపడి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉన్నారు లక్కీగా, వీళ్ళకి ప్రొవోక్ చేసి తీసుకొచ్చాను. మొత్తం ఫారెస్ట్ అండి. ఈవినింగ్ 5:15 అవుతుంది, వెళ్ళిపోవాలి అర్జెంట్గా, ఫుల్ వచ్చేస్తుంది. ఇంపాసిబుల్ని పాసిబుల్ చేసావు, థ్యాంక్ యూ వెరీ మచ్. సెకండ్ అటెంప్ట్లో ఆల్రెడీ వచ్చి భయపడి వెళ్ళిపోయినరా, ఒకసారి వచ్చాను ఒక్కడనే. కొండదారి పట్టుకుని ఇలా రావాలండి, ఇదంతా అడ్వెంచర్స్ రూట్ అనమాట. దయ్యి ఉంటే అన్నీ ఉన్నట్టే అన్నదానికి ఇంకోసారి తారకాను అమ్మ. లాస్ట్ టైం నీ దాకా వచ్చి దండ పెట్టుకుని వెళ్ళిపోయాం, అవ్వలేదు. ఇప్పుడు అద్భుతమైన శివయ్య దర్శనం ఇచ్చాం. థ్యాంక్ యూ. ప్రకృతి రమణీయతలకు నెరవుగా ఏరా అడ్వెంచరస్గా ఉంది. బ్యూటిఫుల్ రోడ్లో ట్రావెల్ చేస్తున్నామండి. ఈవినింగ్ 6 అయింది. 4th డిసెంబర్. రమణీయత కట్టిపడేస్తుందండి. ఇదంతా ఏంటంటే ఓవరాల్గా ఏజెన్సీని తలపిస్తుంది. అంతా కొండగొట్టి ప్రయాణమే. 4th డిసెంబర్ 2025 సండే ఈరోజు బడ్జెట్ అలాగా మళ్ళీ చెప్తాం.